నిన్నటి రోజు బాగా జయప్రదం జరిగింది. ఈ రోజు కూడా మన రామారావు గారి జయంతి అయిపోయిన వెంటనే ఎవరి క్లస్టర్లకు వాళ్ళు పోయి ఈ మహానాడు జయప్రదం చేసి, అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసే మంచి కార్యక్రమాలు, గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు, విధ్వంసాలు ప్రజలకు తెలియజేసి రాబోయే దినాలలో మన తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా మున్సిపల్ ఎలక్షన్లను, పంచాయతీ ఎలక్షన్లను గెలిపించి మనకు తరతరాలకు ఉపయోగపడే విధంగా మన లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి భావి తరాలకు ఉపయోగపడేగా ఎన్నో పరిశ్రమలు తెచ్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేట్టుగా పరిశ్రమలు, వాటర్ సప్లై మొత్తం చేస్తున్నారు. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తున్నారో చంద్రబాబు నాయుడు కూడా అలా చేస్తున్నారు. ఇదంతా ప్రజలు ఒకరికొకరు తెలియజేసుకొని రాబోయే దినాల్లో తెలుగుదేశాన్ని గెలిపించి భావి తరాలకు ఉపయోగపడాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కదిరి మున్సిపల్ కార్యాలయం నందు తలపెట్టిన రామారావు గారి పూలమాలలు అర్పించి, అలాగే మన తెలుగుదేశం నెల్లూరులో తలపెట్టిన మహానాడు మన ప్రధానమంత్రి మోదీ గారు పొదుపు పాటించాలన్న ఉద్దేశంతో చెప్పిన విధానానికి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అది స్ఫూర్తి తీసుకొని మహానాడును ఏ నియోజకవర్గాల్లో అక్కడే చేసుకొని పిలుపునివ్వడం జరిగింది. అదే క్రమంలోనే మన కదిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి కందికుంట ప్రసాద్ గారు కదిరిలోని కదిరి నియోజకవర్గం